నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెద్ద మసీదులో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందును ఇచ్చిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్ మత సామరస్యంతో జీవిద్దామని పిలుపు. న్యాయవాదులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి, న్యాయ రక్షణకు ప్రాధాన్యతనివ్వాలి. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి దోనాడ రమేష్. ఉంగుటూరు నియోజకవర్గంలో 49 మందికి 22,36,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. ఇటీవల గాయపడిన మృతి చెందిన వైసీపీ కుటుంబాలను పరామర్శించిన తాడేపగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డి రఘురామనాయుడు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంటికొచ్చిన మున్సిపల్ కార్మికులకు అందజేయండి. స్వచ్ఛ తాడేపగూడెంలో భాగస్వాములు కండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. బొలసలమ్మ జాతర మహోత్సవానికి ముస్తాబైన తాడేపగూడెం పట్టణం, వెలుగులు విరజిమ్ముతున్న తాడేపలగూడెం. మనుషులందరూ సత్ప్రవర్తనతో జీవించాలని ఇస్లాం బోధిస్తుందని, ఆ సందేశాన్ని అందరూ అనుసరించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక పాతూరు పెద్ద మసీదులో మంగళవారం ఇఫ్తార్ బిందును ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఆధ్యాత్మిక చింతన, ధార్మిక ప్రవర్తన వంటి ఉన్నత మానవీయ లక్షణాలు అలవడతాయన్నారు. ముస్లింల షాదీఖానాకు పురపాలక సంఘం పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. తాడేపగూడెంలో మదరసా, ఉర్దూ పాఠశాల ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ, షేక్ బాజీ, షేక్ నబీ, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, మద్దాల మణికుమార్, వాడపల్లి సుబ్బరాజు, దేతిన గిరిధర్, పశుమర్తి రామ్, లక్ష్మణ్, పొసలకొండ, పట్నం రాంపండు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జాగరణ రాత్రి తెల్లవారులు 5 గంటల వరకు జాగరణ చేసే కార్యక్రమంలో కానీ ఎంతో నిష్ఠతో, షుగర్ ఉండొచ్చు, ఏముండొచ్చు, అయినా సరే పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా మరి అల్లా యొక్క దయతో వీళ్ళందరూ కూడా చేసి ఆకలిలో మనకి ఏ చెడు ఆలోచనలు రాకుండా మనందరూ కూడా పవిత్రంగా ఉండాలనే ఆలోచనతో అసలు అది ఏది మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉన్నటువంటి ఈ పవిత్ర రంజాన్ మాసంలో మిమ్మల్ని అందరినీ కలిసి మరి సంవత్సరానికి ఒకసారి మనందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న పాటుగా మన యొక్క కష్టకాలు కూడా మాట్లాడుకునే విధంగా అన్ని కులాలని మతాలని కలిపే విధమైన మాసం ఇది. అంతేకాకుండా నరక ద్వారాలని మూసుకుపోయి ఈ నెలలో పవిత్రమైన మరణం జరిగిన వాళ్ళు ఎవరికైనా సరే స్వర్గదానం ద్వారా స్వర్గాన్ని చేస్తారని మరి మన యొక్క అలా చెప్పు దానికి మనందరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో చేసి ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కులాలకి మతాలకి నాకు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే రాజకీయాల్లో అది కుదరదు. ఒక కులమో మతం ఓట్లేస్తే ఎవరు నెగ్గరు. అందరూ కలిసి చేసేది ఈ సమాజం, మంచి సమాజం తయారు చేయాలంటే మనందరూ కలిసి తయారు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తాడేపల్లిలో ఒక చరిత్ర మొన్న ఇస్తమా మరి ఇది చేశారు. మరి క్రైస్తవులు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు పక్కన, మరి అక్కడ హిందువులు అందరూ కూడా ఒక 5-6 వేల మందితో అక్కడ కూడా ప్రార్థన చేశారు. ఒకే ప్రాంతంలో తాడేపల్లిలో ఎన్కే గ్రౌండ్స్ లో 3 ప్రార్థనలు చేసి ఎక్కడా కూడా ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా సోదర భావానికి ఇదో ప్రతీకగా నేను భావిస్తా ఉన్నాను. నేను చాలా ప్రత్యేక తీసుకున్నాను. ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరం జరగకూడదు. 3 రోజుల పాటు జరిగే ఆ ఇస్తమా కార్యక్రమాన్ని ఇటు పోలీస్ అధికారులు కానీ, ఇటు మున్సిపాలిటీ కానీ అధికారులు కానీ నిరంతరం ఒక ఆర్టీఓ వేశాను మీకు. అది కూడా కాకుండా మన టైంలో ఏదైతే షాదీఖానా పన్ను అనేది మనం పూర్తిగా రద్దు చేసాం. కౌన్సిల్ తీర్మానం అయింది.
అది ఎందుకు గెజిట్ అవ్వలేదో నాకు తెలియదు. మరి మీరు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను అధికారులతో పిలిచి మాట్లాడి దానికి పన్ను లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుందాం. అవసరమైతే కోర్టులో వేద్దాం. మంచి మార్గాన్ని ఎంచుకోండి, మన పిల్లలు బాగా చదివించండి. మనం ఏదో కష్టం, మన పడిన కష్టం మన పిల్లలు పడాలనే దిశగా మీరు ఆలోచన చేయకుండా నేను 10 సంవత్సరం చెప్తున్నాను, మీరు బాగా చదివించండి. బాగా చదివి ఇప్పుడు మదర్సా కడతా ఉన్నారు, ఖచ్చితంగా పూర్తి చేద్దాం. నేను నా సొంత డబ్బులు అయితే ఇవ్వగలిగాను, కానీ ప్రభుత్వం ఎక్కడ గ్రాంట్ లేదు. ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా, లేకపోతే ఏదైనా డబ్బు వచ్చినప్పుడు అయినా సరే నేను మీ మదర్సా కొంత డబ్బు ఇచ్చి ఏర్పాటు నేను చేస్తాను, ఎవరైనా దాతలైనా చూసి. ఎందుకంటే ఇదంతా కూడా నాకున్న ముస్లిం సోదరులు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళంతా, నాకు బయట దేశాల్లో ఉన్న ఇక్కడ కూడా ఉన్న వాళ్ళందరినీ అడిగైనా సరే మదర్సా మనం పూర్తి చేసేందుకు నేను నా కృషి నేను చేస్తానని చెప్పి భారతదేశం మొత్తంలో ఎంతో గొప్పగా, ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముస్లిం సోదరులకి భారతదేశంలో స్వేచ్ఛ, మరి ఇటు మనం అందరం కూడా బాయిగా ఎంతో కలిసిమెలిసి అన్నదమ్ముల కింద మనం వెళ్తున్న ఇక్కడ జరుగుతుంది. అదే రకంగా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్న సెంటర్ లో మరి మోడీ గారు కూడా మరి ముస్లిం సోదరులకు ఎన్నో చక్కటి అవకాశాలు ఇస్తూ, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ, మరి వారికి ఎక్కడా కూడా ఏ లోటు రాకుండా చూసుకుంటున్న ఘనత మన మోడీ గారికి ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం వరకు వస్తే ఎంతో చక్కటి అభివృద్ధి ఈ 18 నెలల్లోనే, ఇందులో జరిగిన 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గం ఎంతో ఇబ్బందులు పాలి, రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది ఇక్కడ. అటువంటిది ఈ 18 నెలలు దాన్ని మరి ఈ మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఆయన అసెంబ్లీలో ఈ విషయం మీద ధైర్యంగా మాట్లాడి, గవర్నమెంట్ విప్ అయి ఉండి మారకూడదు యాక్చువల్గా, అయినా ప్రజల సమస్యలు తెలియాలని అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అలా మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర దృష్టిలో పెట్టి మరి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మరి 18 నెలల్లో 100 కోట్ల రూపాయలతో వివిధ రోడ్లు కానీ నియోజకవర్గం మొత్తం మీద ఇటు మెయిన్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఎన్హెచ్బి రోడ్లు కానీ, పంచాయతీకి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దయతో పెద్ద నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల ఇవాళ మోడీ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి వేలాది కోట్ల రూపాయలు మరి ఆయన ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ గాను మన తాడేపల్లిగూడెం చరిత్రని రూపురేఖలు మార్చిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. గతంలో 2000లో ఆయన కౌన్సిలర్గా, అప్పుడు 30 వార్డులో మసీద్ కానీ, ఇక్కడ షాదీఖానా కానీ ఆయన ఉండి ఎర్ర రామస్వామి గారితో ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా మతాలకు అతీతంగా మనం చేయాలి, ఏ అభివృద్ధినైనా నేను ఎటువంటి ఆటంకపరచన్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కరోనా టైంలో ఎంతో మంది కార్మికులకు తనాన భేద లేకుండా కులమతాలకు అతీతంగా అప్పట్లో ఓడిపోయినా కూడా ఆయన అందరికీ కూడా భోజనానికి ఎటువంటి లోటు లేకుండా తన ఇంటి వద్ద రోజు 500 మందికి పెట్టిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, వక్ఫ్ బోర్డు వచ్చే గ్రాంట్లు అయినా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారా మీకు అందరికీ అందిస్తామని. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెన్ని ఒక మోడల్ సిటీగా ఆయన మరి అసెంబ్లీలో అద్భుతమైన గళాన్ని వినిపించి మరి మనకి అభివృద్ధే కాకుండా సంక్షేమం కూడా చక్కగా అందిస్తున్నటువంటి వ్యక్తి, అందులో కష్టం తెలిసినటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి అదే కరోనా రోజుల్లో కానివ్వండి, ఏ అధికారం లేనప్పటికీ కూడా ఆయన చక్కటి కార్యక్రమాలు చేసి అందరికీ సహాయ సహకారాలు అందించి మరి ఆయన ఎప్పుడు కూడా చేతికి ఎముకలేనట్టుగా ఖర్చు పెట్టేటువంటి గొప్ప మనసున్న మహారాజు. ఆ విధంగా చెప్పాలంటే తాడేపల్లిగూడెం 11వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో కోర్టు ప్రధాన ముఖద్వారం, బార్ అసోసియేషన్ అదనపు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు రమేష్, జయసూర్య, సుబ్బారెడ్డిలు ప్రారంభించారు. తొలుత పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోర్టు సముదాయాలను వారు పరిశీలించారు. జడ్జీలు సికిందర్ బాషా, మాధవిలత, కె లలిత, సూర్యకిరణ్ శ్రీ తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేని విజయకృష్ణ కృషితో వెయిటింగ్ హాల్ నిర్మాణం, ముఖద్వారం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనరల్ సెక్రటరీ పెదగాడి భూపాల్, సీనియర్ అడ్వకేట్స్
ముద్దన శ్రీనివాసరావు, పీతల సుధాకర్రావు, కె హరినాథ్, కె వెంకటేశ్వరరావు, ఆర్ఎస్వి సోమేశ్వరరావు, అద్దంకి విజయరత్నం, గట్టి మాణిక్యాలరావు, కర్ణాటక అన్నయ్య, ఉదయ భాస్కర్, శ్రీహరి, సుబ్బారావు, కోవరి అప్పిరెడ్డి, ఏపీపీ కె శివరామకృష్ణ, జి దుర్గాదేవి, జి ద్వారకానాథ్, ముత్తారామారావు, లేడీ రిప్రెస్ ఎం సత్యవతి, బి మనోహర్, తోట రాంబాబు, ఎం గోపాలరావు, డి రామావతారం తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. I'm very surprised to hear that within a year, you people able to get the possession from the revenue. It's amazing, and one should have to appreciate Subba Reddy. And I'm really proud that you people having Subba Reddy as a member of this bar, and he is sitting in the High Court. Whatever you want, he is there, and he can able to convince any judge, we or any other administrative judge or chief. Once he committed, you will see that the things would be done. So one should have to appreciate the Subba Reddy's commitment, and it's really it's fortunate that he was your earlier member of this bar. And apart from that, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అంటే మనం ఇల్లు కట్టుకుంటాం, ఎందుకు కట్టుకుంటాం? బాగా సుఖంగా ఉండడానికి. అట్లే మనకి ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా డెవలప్ అయింది అంటే టు ఇంప్రూవ్ యువర్ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ. When you have such a huge land bank, utilized properly, suggested by Subba Reddy, please downstairs to ground floor to mediation center. So now the Apex Court is promoting mediation as a primary disposal of litigation. So see that increase the mediation disposals, and in fact the counselors and advocates, they have to support the mediations and see that the mediation should be happen and disposed of. I am also told that out of 500, more than 70 disposals through mediation. It's really amazing. It's really good. We should improve that further by utilizing the ground floor, and whatever requirements are there, please send the recommendations. I will also see that it will happen. Thank you. బార్ అసోసియేషన్ తోటి నాకు ఎక్కువ అనుబంధం లేదు, కానీ ఈ ప్లేస్ తోటి నాకు అనుబంధం ఉంది. మా నాన్నగారు ఇక్కడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇదే కోర్టులో చేశారు. రెండోది మిత్రుడు సుబ్బారెడ్డి 1994లో అప్పుడు ఇక్కడే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అంటే ఈ బార్ నుంచి ఎంతో కష్టపడి 30 ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 30 years బ్యాక్, ఆయన ఎంతో కష్టపడి హైకోర్టు న్యాయమూర్తిగా ఇప్పుడు మీ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రత్యేకించి ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా స్ఫూర్తి. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి నేను ఆయన చూస్తున్నాను. ఎంతో నిబద్ధతతోటి ఇప్పటికీ కూడా నిత్యం విద్యార్థి అంటారు, నిత్య విద్యార్థి టైప్లో ఆయన లా పట్ల ఆయనకున్న ప్రేమ, ఇంకా లా తోటి ఆయన జీవితం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. మనందరికీ ఆయన స్ఫూర్తి. ప్రత్యేకించి యువ న్యాయవాదులు అందరూ మీకు ఇచ్చిన ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్ని యూటిలైజ్ చేసుకొని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని
ఎంతో ఉన్నత స్థానాలు పొందాలని, మీరు కూడా మాలాగా హైకోర్టు న్యాయమూర్తులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఫంక్షన్ సంబంధించి ఒక విషయం చెప్పాలి. విజయకృష్ణ గారు హైకోర్టు జడ్జి గారి వెళ్తే కనుక వాళ్ళ అపాయింట్మెంట్ వరకు అది ఇది అంటూ ఉంటారు. కొంత ఏదైనా ఉండొచ్చేమో కానీ రమేష్ గారిని ఎప్పుడు అడిగినా కానీ వెంటనే ఈ రోజు కాదండి రేపు, ఏమండి అది కాదండి ఇది, ఏం పర్వాలేదు, ఎప్పుడంటే అప్పుడు. అది ఆయనకి న్యాయవాదుల పట్ల ఉన్న ప్రేమ అభిమానాలు తెలియజేస్తాయి. కాబట్టి హైకోర్టు జడ్జిలు అంటే కనుక కొంచెం ఏదో విధంగా అనుకోవద్దు. మీ కష్టం ఏంటి అన్నది తెలుసుకొని మేము మా వంతు వరకు ఏం చేయగలమో చేసే ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. అదే ప్రయత్నంలో సుబ్బారెడ్డి గారి గురించి చెప్తూ, అంతకుముందు ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానివ్వండి, లేకపోతే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మొత్తానికి ఆయనే కర్త కర్మక్రియ. It is a great privilege and honor to be here on this auspicious occasion of the inauguration of the newly extended Bar Association Hall of Tadepalligudem by the 3 senior honorable judges of our High Court. The presence of their lordships clearly indicate as to how this Bar Association plays a vital role in promoting professional ethics. And certainly I must congratulate the office bearers and members of the Bar Association for their commitment in making this task a reality. We are grateful to their lordships for gracing this occasion with their presence on this auspicious occasion by taking their valuable time, and their presence today definitely adds great significance to this inaugural ceremony. At the same time, we are grateful to the honorable judges of Honorable High Court for their constant guidance and encouragement in accomplishing this task. In pursuance of constant guidance and encouragement of their lordships of our Honorable High Court, they have taken advanced possession of government land situated adjacent to the court premises at Tadepalligudem, consisting an extent of 36 cents for future expansion of the existing court building at Tadepalligudem. Steps are being taken for the allotment of erstwhile subject premises consisting 50 cents for further expansion of the existing court premises, and the issue is pending with the district collector. Another important achievement is that we have already received administrative sanction from government under central sponsor scheme at the instance of our Honorable High Court for the construction of library building in the court premises, and the building committee concerned is taking steps. Sir, after a long time, it's almost Vijay Krishna candidate, it's a very memorable moment for us today. మంచిగా ప్లేస్ వచ్చింది మనకి కోర్టుకి, నీట్గా మనకంతా ప్లేస్ బాగా కలిసి వచ్చింది కాబట్టి లెట్స్ ఎంజాయ్ ది, లెట్స్ యూజ్ ది ప్లేస్. అండ్ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే విజయకృష్ణ మేము అడిగింది ఆ గ్రౌండ్ ఫ్లోర్ లేడీస్ అసోసియేషన్కి అండ్ మెడిషన్కి కొంచెం ప్రొవైడ్ చేయమని అడిగాము మేము. ఐ హోప్ మన మెంబర్స్ అందరూ దాన్ని కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా 2 days బ్యాక్ మనం విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అట్లీస్ట్ వాళ్ళకన్నా మనం క్రియేట్ చేయాలి కదా. లేదా దుర్గాదేవి గారు మాకు ఏమేమి లేదు అంటారు మళ్ళీ ఇక్కడ సీనియర్ మెంబర్ ఆఫ్ ది బార్ మనకి ఇక్కడ. అందుకని చెప్పి ఆ విధంగా దృష్టిలో పెట్టుకుని మనం ఒకసారి లెటర్స్ ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ని లేడీస్ అసోసియేషన్ అండ్ మీడియేషన్ రూమ్ ఆ రెండు కొంచెం ప్రొవైడ్ చేయమని కోరుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ వాజ్ ఇన్ఫార్మ్ దట్ ముతారామారావు గారు జూనియర్స్కి కొంచెం క్లాసెస్ చెప్తున్నారంట. అట్లానే ఐ రిక్వెస్ట్ మణికుమార్ అండ్ హరినాథ్ టు టీచ్ వేరెవర్ దే ఫైన్ టైం. అంటే సీనియర్ మెంబర్స్ కాబట్టి, లేదా రాంబాబు గారు కొంచెం జూనియర్స్ కానీ కొంచెం క్లాసెస్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ పరంగా ఇట్ విల్ హెల్ప్ అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ది స్కిల్స్ ఇన్ ది జూనియర్ అడ్వకేట్స్. విత్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను ఈ కోర్టులో జాయిన్ అయ్యేటప్పటికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక పెద్ద అడ్డుగోడ ఒకటి ఉందండి. అది చూడంగానే నేను డిస్టర్బ్ అయ్యా, ఏంటి ఇది ఇంత సన్నగా అడ్డుగోడ, ఇది ఏముంది అవతల వైపు అని చెప్పేసి ఒకసారి గోడ ఎక్కి చూశాను. నేను చూసిన తర్వాత అక్కడ ఏవో 2 విగ్రహాలు ఉన్నాయి. అక్కడ పాత బిల్డింగ్ ఒకటి ఉంది, స్టేజ్ ఒకటి ఉంది. ఏం జరుగుతుందో ఇక్కడ దానికి కొంతకాలం మార్చేసాం. సో ఈ విధంగా చూసి తర్వాత మనం కృషి చేసి అధికారుల సహాయంతో స్టెప్స్ తీసుకొని ఈ స్థలాన్ని అధికారికంగా మన కోర్టుకు అలాట్ చేసుకోవడం జరిగింది. ఈ స్థలం రావడం వల్ల మనకు ఎంతో
మంచి స్పేషియస్గా కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గారికి ముందు ప్రపోజల్స్ పంపించి ఇక్కడ కొత్త బిల్డింగ్ ఒకటి కట్టించి ఆ అడ్వకేట్లకి అందరికీ సౌకర్యంగా ఉండడానికి కృషి చేస్తున్నాము. ఆ విధంగా ఆర్ఎంపీ వాళ్ళ నుంచి ఎస్టిమేట్స్ తెప్పించి చేయడానికి చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీ సౌకర్యార్థమే చేస్తున్నాము ఇక్కడ. కాబట్టి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మీరు మీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసి మంచి జడ్జెస్ బాగా సహకరించి కేసులు డిస్పోజల్ చేయడానికి సహకరించాలని చెప్పేసి, అలాగే జిల్లా జడ్జి గారు చెప్పినట్టుగా లోక్ అదాలత్ వస్తుంది, మనకి లోక్ అదాలత్లో ఎక్కువగా కేసులు డిస్పోజ్ చేసి సహకరించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ నిర్ణయించుకుంటాం. సోనాటి రమేష్ గారి చేతుల మీదుగా మెయిన్ ఎంట్రన్స్ గేటు మనం ప్రారంభించుకున్నాం మన కోర్టుకి. అది కూడా మనం ఈ స్థలాన్ని 36 సెంట్లు గవర్నమెంట్ వారు మనకి అలాట్మెంట్ చేశారు. స్థలంలో మనం ఈ మీటింగ్ జరుపుకోవడం ఇంకా ఆనందదాయకమైనటువంటి విషయం. మనం ఏదైతే స్థలాన్ని మనం గవర్నమెంట్ వారు కోర్టుకి ప్రజలకి ఉపయోగపడేలాగా కేటాయించారో ఈ విషయంలో మరి జిల్లా జడ్జి గారు, ఇక్కడ సికింద్రాబాద్ గారు, అలాగే అక్కడ సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు, జయసూర్య గారి ఆశీస్సులు ఇవన్నిటితో కలిసి మనందరం ముందుకెళ్ళి మన రిక్వెస్ట్ అసోసియేషన్ ఇబ్బందులు అలాగే ప్రజల ఇబ్బందులు కన్సిడర్ చేసి మరి త్వరితగతిన నేను పదవి బాధ్యత చేపట్టి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే మనం ఈ స్థలాన్ని మనం చేసుకోవడం జరిగింది, గేట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే హాల్లో కూడా పైన ఈరోజు ఆయన చేతుల మీదుగా ఆయన చల్లని దీవెన చేతితో మనం పైన హాలు ముగ్గురు కూడా వచ్చి దీవించి మనల్ని హాల్ కూడా ఓపెన్ చేశారు. అది సంతోషకరమైనటువంటి విషయం. ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు మంజూరైన 22,36,658 రూపాయలు విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పస్మట్ల ధర్మరాజు లబ్ధిదారులకు కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అవసరమైన అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 735 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 5,56,85,788 రూపాయల విలువ గల CMRF అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం రోర్ల మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన బొట్ట రామచంద్రకి ఇటీవల యాక్సిడెంట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న తాడేపూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు జగ్గన్నపేట వెళ్ళి బొట్ట రామచంద్రని పరామర్శించారు. ఆయన కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో పి సీతారామయ్య, సిహెచ్ పెద్దిరాజు, ముప్పుడి కృష్ణారెడ్డి, కానుముని గంటరావు, ఎం పెద్దిరాజు, బి సుబ్బరాజు, కోనపాముల ప్రేమకుమార్, కె కార్తీక్, పి వాసుదేవ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా తాడేపూడెం పట్టణంలో 32వ వార్డు పందిరిపల్లి రామయ్య సతీమణి స్వర్గస్థులయ్యారని తెలుసుకుని తాడేపూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు గొర్రెల శ్రీను, మాకారాజు సతీష్, కలిసెట్టు తాతారావు, బోడే ప్రసాద్, 25వ వార్డు ఇన్ఛార్జ్ అశోక్, వార్డు ఇన్ఛార్జ్ నీలం నాగభూషణం, ములపర్తి అర్జునరావు, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, తానేటి అజయ్, గొబ్బెల్ల అజయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని తాడేపూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అన్నారు. స్థానిక 24వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత స్వచ్ఛ తాడేపూడెంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, మాజీ కౌన్సిలర్ లింగంపల్లి స్వాతి, పాలిశెట్టి సుబ్బారావు, మెండెం లీలా, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. తడి చెత్తను మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఎరువుగా మార్చి రైతులకు అందజేసి ఆర్గానిక్ పంటలను పండించే కార్యక్రమం చేస్తున్నారన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు.
అంటే మనం శుభ్రంగా ఉన్నప్పుడు, పరిశుభ్రత పాటించినప్పుడు ప్రజారోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆనందమైన జీవితాన్ని గడుపుతాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి మొదటి స్థానం ఇచ్చి పెద్దపీట వేస్తున్నాయి. అంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, పట్టణాల్లో కానీ, జిల్లాల్లో కానీ ప్రజారోగ్యానికి మెరుగైన సేవలు ఇచ్చి ప్రజారోగ్యంగా ఉన్నప్పుడు మన పట్టణ అభివృద్ధిలో ముఖ్య భాగంగా భావించి ప్రభుత్వాలన్నీ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి మనకి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ప్రతి పట్టణానికి కూడా అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. అంటే స్వచ్ఛ భారత్ మన ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్ ఇది. ఆ స్కీమ్ ద్వారాగా స్వచ్ఛ భారత్లో అవార్డు ఇచ్చి, అవార్డు ద్వారాగా నిధుల ద్వారాగా మన పట్టణ అభివృద్ధికి సహకరించడం, ఆ నిధులన్నీ కూడా పట్టణ పరిశుభ్రతకు ఖర్చు చేసే విధంగా మనం రిలీజ్ చేయడం. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం. ఎందుకు అవేమంటే మన తాడేపల్లిగూడెం పట్టణం మీరు గతానికి ఇప్పటికీ సరిచూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే శుభ్రత అనేది ముందు మన ఇంటి దగ్గర నుంచి మొదలవుతుంది. ఇంటి దగ్గర నుంచి మొదలవుతుంది, మన ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనకు రోడ్డు, డ్రైన్ తగులుతుంది. ఆ రోడ్డు నుంచి మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం. ముందు మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను తడి, పొడి, చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వపు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఏదైతే ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడపాలని, ఏదైతే క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని, స్వచ్ఛ తాడేపల్లిగూడెంగా అభివృద్ధి చేయాలని ఒక మంచి తలంపుతో మంచి అధికారులతోటి, మంచి ఎమ్మెల్యే గారు, మంచి కమిషనర్ గారు, మున్సిపాలిటీ సిబ్బందితోటి ఎప్పటికో కూడా అన్ని వార్డులు కూడా డ్రైవ్ పెట్టి మరి అకస్మాత్ తనిఖీలు పెట్టి ఏదైతే పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధిగా ఉండాలి అని మంచి ఆలోచనతోటి మరి అందరూ కూడా పనిచేస్తున్నారు. దానికి ప్రజలు కూడా సహకరించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఏదైతే శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా మన వార్డులో మన ఇంటింటికి దగ్గరకు వచ్చి ఏదైతే మన తడి చెత్త, పొడి చెత్త విడదీసి మిమ్మల్ని అందరినీ ఇమ్మని అవన్నీ కూడా మరి ట్రాక్టర్లో వేసి ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలని మంచి ఆలోచనతో చేయడం జరుగుతుంది. దానికి ప్రజలు కూడా సహకరించాలి. పొడి చెత్త అది ఒక దాంట్లో హానికరమైనటువంటి సూదులు కానీ, పాడైపోయినటువంటి గాజు పెంకులు కానీ అవన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని మన ఇంటికి వస్తున్న పురపాలక సిబ్బందికి అందజేస్తే వాళ్ళు చెత్తని రీయూజ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ తడి చెత్త, పొడి చెత్త మనం విడదీయడం వల్ల కూడా మంచి కూడా జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ నిషేధం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకి ఈ అనారోగ్యాలు కానీ, చాలామంది ఎన్ని చెప్పినా సరే చాలామంది కొన్ని చోట్ల రోడ్ల మీదకి వేసేయడం, వ్యర్థ పదార్థాలను రోడ్ల మీదకి వేసేయడం, మనల్ని చూడట్లేదులే, మనది కాదులే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పొల్యూట్ చేయడం కూడా జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దోమలు పెరిగిపోయి మన రోగానికి మనమే కారణమవుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఈ నెల 12వ తేదీ గురువారం నుండి తాడేపూడెం పట్టణంలో బలసలమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తాడేపూడెం ప్రధాన రహదారిని పూర్తిగా రోడ్డు వేయడం, ఆకర్షణీయమైన విద్యుత్ లైట్లు, డివైడర్లకి పెయింటింగ్ వేయడంతో జాతర శోభ పట్టణంలో ఉట్టిపడుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ నెల 12 నుండి తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయినటువంటి బలుసులమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వేడిగ్గా నభూతో నభవిష్యత్ అనే రీతిలో చేయాలని మన గౌరవ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజి గారు, మున్సిపాలిటీ కమిషనర్ వీరంతా కలిసి ఒక టీముగా ఏర్పడి ఈ పట్టణ యొక్క రూపురేఖలను మార్చారు. మనం చూస్తున్నాం, గత 10 రోజులుగా ఈ జాతర నిర్వహణకు గాను ఎక్కడెక్కడ నుంచో స్వగ్రామానికి వస్తున్నటువంటి ఈ తాడేపల్లిగూడెం వాసులకి మన పట్టణం ఇంత బాగుంది అని అనిపించుకోవటానికి, అలాగా అనిపించే విధంగా చేయడానికి మరి ఎమ్మెల్యే గారు అవుతేనే, అలాగే ఆలయ కమిటీ వారు అవుతేనే, మున్సిపల్ కమిషనర్ అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్డుని త్వరితగతిన పూర్తిని చేశారు. డివైడర్ని మరి ఆ డివైడర్కి రంగులు వేయటం జరిగింది. డివైడర్ మీద ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలకి రకరకాల రంగులతో డిజైన్గా విద్యుత్ అలంకరణ చేసి చూస్తే పట్టణం చాలా అందంగా కనిపించే విధంగా మరి తయారు చేశారు. ఇప్పుడు మనం చూద్దాం తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ జాతరకు సంబంధించి రోడ్లు ఎలా ఉన్నాయి, డివైడర్ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉన్నదో ఓసారి పరిశీలిద్దాం. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలోని తణుకు వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఇది గత కొద్ది సంవత్సరాలుగా ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే నరకంలో ఉండేది. రోడ్ అంతా గోతులమయమయ్యి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేది. ఈరోజు మరి జాతర పురస్కరించుకుని అవుతూనే ఉండే, మరి అలా అయితే ఈ రోడ్డుని బాగు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని తణుకు రోడ్డుని
చేసరి అలా జయ్యమంటే వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు 10కి స్పీడు 10-15 కిలోమీటర్ల మించి వెళ్ళలేంది ఇవాళ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో. ఈ తణుకు రోడ్డు ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ నెల 12 నుండి జరగనున్నటువంటి బలుసులమ్మ మహోత్సవాలకి సుందరాతి సుందరంగా వైభవంగా కనబడటానికి వీలుగా పట్టణంలో 4 వైపులా కూడా మనం చూస్తున్నాం ఇటువంటి ఆర్చిలు వేటేసి లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు యాగర్లపల్లి ప్రాంతంలో రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర ఒక లైట్ ఇది ఏర్పాటు చేశారు, ముఖద్వారం ఏర్పాటు చేశారు. తణుకు రోడ్డు వచ్చే రోడ్డుకి సవిత్రపేట దగ్గర ఏర్పాటు చేశారు. అదేవిధంగా నల్లజర్ల రోడ్డు వచ్చే రోడ్డుకి ఎస్విఆర్ సర్కిల్ సెంటర్లో పెట్టడం జరిగింది. భీమవరం రోడ్లో వచ్చే రోడ్డుకి జయలక్ష్మి థియేటర్ దగ్గర కూడా ఈ ముఖద్వారాలు పెట్టారు. ఇక్కడ లైటింగ్ పెట్టడం జరిగింది. ఈ 4 ప్రాంతాల మధ్యలో ప్రధాన రహదారిలో హైవే మన రోడ్డు పైన మొత్తం లైటింగ్ కూడా మొత్తం అంతా వేస్తున్నారు. టౌన్లో ఎటు చూసిన విద్యుత్తు వెలుగులు విరజమ్మే విధంగా మరి సుందరంగా తయారు చేస్తున్నారు. 12 నుంచి 26 వరకు ఈ లైటింగ్ ఉంటుంది. దీనితో తాడేపల్లిగూడెం పట్టణం బాగా వెలుగులు ఇస్తూ వెలగబోతుందని చెప్పడానికి మేము ఆనందపడుతున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ నెల 12 నుండి జరగబోతున్నటువంటి గ్రామ దేవత అయినటువంటి బలసులమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వేడుకగా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజి నిర్వహణలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 12 నుండి 22 వరకు జరుగుతాయి. 27వ తేదీన మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో నివసిస్తున్న వారి కుమారులు కానీ ఆడపడుచులు కానీ దేశంలో ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనే విధంగా, అదేవిధంగా ఎక్కడ నివసిస్తున్నా మరి స్వగ్రామం వస్తున్న తాడేపల్లిగూడెం పట్టణం వస్తున్న సందర్భంగా ఈ పట్టణాన్ని సుందరాతి సుందరంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గారు నడుం కట్టడం జరిగింది. అదేవిధంగా దానికి మున్సిపల్ కమిషనర్ దాని నుండి కూడా మరి పట్టణంలో దాన్ని అన్ని విధాలుగా సుందరంగా తీర్చిదిద్దడానికి వారి ప్రయత్నం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో యాగశాల నిర్వహించారు. ప్రతిరోజు ఇక్కడ యాగాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వేదికను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మరి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యలో సామూహిక కుంకుమ పూజలు కూడా ఉన్నాయి. ఈ నెల 27న అమ్మవారికి మహాకుంభాభిషేకంతో కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు మనం యాగశాల వద్దకు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల వేదిక దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ యొక్క ఉత్సవాలు 2014 జూన్ 18న తొలిసారి జాతర మహోత్సవాలు జరిగాయి. అప్పటికే ఈ దేవాలయం చాలా చిన్నదిగా ఉండేది. విగ్రహం కూడా చాలా చిన్నదిగా ఉండేది. అప్పుడు 2014లో కొంతమంది యువకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తలుచుకుని వారు అప్పుడు తొలి జాతర పట్టుకున్నారు. తొలి జాతరని 2014లో నిర్వహించడం జరిగింది. అప్పటికే
మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నికైతే అయ్యారు, కానీ ఇంకా పదవి బాధ్యతలు స్వీకరించలేదు. అదేవిధంగా ఇక్కడ అప్పుడు 2014లో ఎమ్మెల్యే అయినటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారు కూడా మరి వారి అప్పటికి బాధ్యతలు ఇంకా స్వీకరించలేదు. ఎప్పుడైతే తొలి జాతర మహోత్సవాలు 2014 జరిగాయో అప్పటి నుండి ఈ పట్టణం యొక్క రూపురేఖలు కూడా మారింది. ఎంచేతంటే అమ్మవారు గ్రామదేవత అయినటువంటి అమ్మవారిని సంతోషపెడితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. జాతర ఎప్పుడైతే మనం 2014లో చేపట్టామో దాని యొక్క రూపురేఖలు మారటం, ఆ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, వెంటనే ఇక్కడ ఆయన ₹1 కోటి ఆ దేవాదాయ శాఖ నుండి దీనికి వెచ్చించి ఈ యొక్క మరి ఆలయాన్ని రూపురేఖలు మార్చి కొత్త ₹1 కోటితోటి ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అజ్జీ నిర్వహణలో ఈ దేవాలయం అన్ని విధాలుగా రూపురేఖలు మార్చి 2014 నుండి 2019 వరకు దీన్ని మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో ఎమ్మెల్యేగా అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారి టైంలో దీనికి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా కొట్టు అంజిబాబుని మరి ఏర్పాటు చేయడం జరిగింది. వారి హయాంలో ఇక్కడ కోనేరు, అలాగే అమ్మవారికి ఇక్కడ వెండితో ఉన్నటువంటి ఆభరణాలు, వెండి కవచం, వెండి చీరతో ఉన్నటువంటి కవచం, అదేవిధంగా బంగారు కిరీటం కూడా వారి టైంలో మరి ఏర్పాటు చేశారు. మళ్ళీ 2024లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్గా ఎన్నయ్యాక తను తొలిసారిగా చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి జాతరనే మళ్ళీ 12 సంవత్సరాల అనంతరం 2026లో అత్యంత వేడిగా జరపడానికి నిర్ణయించి గ్రామ పెద్దలందరినీ కలుపుకుంటూ వెళ్ళి వారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో విద్యుత్ శోభాయమానంతో మరి ఈ జాతరనే మరిచిపోలేని విధంగా తయారు చేయడానికి అన్ని విధాలుగా తయారు చేస్తున్నారు. దీనికి ఆద్యం ఈ దేవాలయం మరి నిర్మాణానికి ఆద్యం అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు ₹1 కోటి వెచ్చించడం, ఈ దేవాలయం నిర్మించడం, కళ్యాణ మండపం నిర్మించడం ఎంత ఆద్యం ఆయన అయ్యారు. అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఈ జాతర ఉత్సవాల్లో మరి పాలు పంచుకోవడం, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ తిరిగి ఆయన నాయకత్వంలోనే ఈ జాతరని మరింత బాగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో బుధవారం తాడేపూడెం మండలం జగన్నాథపురం నుండి యాదవ్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు దెంటకుర్తి లీలావతి జనసేన పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధికి, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మీరందరూ జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి నేతృత్వంలో గ్రామ పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్, నీలపాల దినేష్ యాదవ్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను తాడేపల్లిగూడానికి 12 సంవత్సరాలుగా టౌన్ ప్రెసిడెంట్గా, మహిళా ప్రెసిడెంట్గా చేశాను. 2 పర్యాయాలు తోటగోపి గారి ఆధ్వర్యంలో చేశాను నేను. అలాగే ఇప్పుడు బొలిశెట్టి శ్రీను గారు చేసే అభివృద్ధి పనులు, అలాగే ఆయన అసెంబ్లీలో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం పట్టణం గురించి అక్కడ చక్కగా కళ్ళకు కట్టినట్టు చెప్పి అక్కడి నుంచి నిధులు తీసుకొస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేసుకొస్తూ బొలిశెట్టి శ్రీను గారిని, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన చెప్పింది విని ఈయనకి ఎంత కావాలి. ఇవాళ రీసెంట్గా చూశాను, ప్రతి నియోజకవర్గానికి 2 కోట్లు వస్తే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 7 కోట్లు తీసుకొచ్చిన ఘనత మన బొలిశెట్టి శ్రీను గారిది. ఇలాంటివన్నీ చూసి కొంచెం నాకు కూడా ఈయన వెనకాల ఉండి తాడేపల్లిగూడెంలో ఉన్నందుకు, ఈ ఊర్లో ఉన్నందుకు కొంచెం అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకుందామని నాకు అనిపించి నేను మళ్ళీ ఈ పార్టీలోకి రావడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా ఈ పార్టీలో ఉంటూ, అలాగే బొలిశెట్టి శ్రీను గారికి, తోటగోపి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా నేను కూడా బీజేపీకి అందరికి కూడా నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ అభివృద్ధి చూసి వైసీపీ నుంచి మా జగన్నాథపురంలో యాదవ్ సోదరులు అలాగే బీసీ సోదరులు అందరూ కూడా ఈరోజు ఒక 50 మంది మా అడప మండల ప్రెసిడెంట్ అడప ప్రసాద్ గారు అలాగే మన అన్నవరం గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యూత్కి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు పెద్ద జనసేనకి కుర్రోళ్ళందరికీ యూత్ అందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారు. ఇది చూసి అందరూ కూడా ఆకర్షితులై రానున్న రోజుల్లో మా ఎమ్మెల్యే గారికి చేయూతుగా ఉంటాయని చెప్పి వీళ్ళందరూ ఓ మాట అనుకుని ఈరోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వారందరికీ కూడా యువ నాయకులు రాజేష్ గారు కూడా అందరూ కూడా సహాయపడతారని చెప్పి ఈ సభముఖం. ఈరోజు జగన్నాథపురం గ్రామం నుంచి మా యాదవ్ సోదరులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. మా సీనన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇది మా కుర్రోళ్ళు ఇంకా బలోపేతం ఇంకా చేరాలని మా జగన్నాథపురం యాదవ్ సోదరులు ఇంకా జనసేన పార్టీకి ఇంకా బోలంతా సేవ చేయాలని చేరతా ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో కొంచెం చేరతారు. వీళ్ళందరూ ఇప్పుడు చేరడం అయింది. ఇది జగన్నాథపురం సార్ మా ఎమ్మెల్యే గారికి మాకు ఇంకా తోడ్పడంగా సాయంగా కుర్రోళ్ళకి ఇంకా తగిన సాయం చేసి ఇంకా బలాన్ని పెంచాలని మా అన్నయ్య గారిని ఈ విధంగా సభమంగా కోరుకుంటున్నాం. తాడేపురం ఎలవేల్పు గ్రామదేవత శ్రీ బలుసులమ్మ జాతర మహోత్సవాలు మార్చి 12వ తేదీ గురువారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మార్చి 11వ తేదీ బుధవారం ఉదయం పసుపు నీళ్లతో ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పట్టణ పురవీధులను శుద్ధి చేశారు. తాడేపురం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు బొలిశెట్టి రాజేష్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజి అమ్మవారి ఆలయంలో మొదటగా విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. బొలిసులమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మరియు నదీ జలాలకు పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను నదీ జలాలతో శుద్ధి చేశారు. పట్టణంలో పురవీధుల్లో అధునాతనమైన పరికరాలైన డ్రోన్ల సహాయంతో పట్టణమంతా శుద్ధి చేశారు. కార్యక్రమంలో శ్రీరంగం అంజి, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, మల్లిక్, చౌవాకల రావణ, చెన్నంశెట్టి బాలాజీ, పట్నా రాంపండు, నాయుడు బాలాజీ, అర్జుల సురేష్, రుద్ర విజయ్, ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు. జై బలుసులమ్మ తల్లికి, జై బలుసులమ్మ తల్లికి, జై బలుసులమ్మ తల్లికి. లేపి ఆడికి కనబడదు నుండి స్టార్ట్ అయ్యే మన జాతరకి ముందుగా మన ఊరందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం 11వ తారీఖు రోజున దాదాపుగా మొత్తం 4 రేట్లో ఉన్నటువంటి ఊరి మొత్తాన్ని కూడా డ్రోన్ సహాయంతో సంతోషాన్ని చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వారికి, అలాగే ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే మన అర్జీ గారు కావచ్చు, మామూలుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి చాలా మంది సహకారాలు అందిస్తున్నటువంటి ఇవాళ పెద్దలైతే మహిళలకు కానీ, అలాగే ఇక్కడున్న కొడవలకు కానీ వీళ్ళందరూ కూడా ఉండబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. మన జాతరని ఇంత ఘనంగా ప్లాన్ చేసి
చేయడానికి గల కారణం కూడా అమ్మవారు అందరినీ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా వారందరికీ కూడా మంచి వ్యాపారాలు అలాగే వారు చేసే వృత్తుల్లో వృద్ధి పొందాలని చెప్పేసి అమ్మవారు మనల్ని అందరినీ కాపాడాలని చెప్పేసి ఆవిడ శక్తితో కాపాడాలి, ఆవిడకి కూడా మంచి శక్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న పెద్దలందరికీ, ఊళ్ళో ఉన్న ప్రతి పెద్దలకి అలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మాత్రం మంచి కార్యక్రమాన్ని మేము కమిటీ వారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరందరూ సహకరిస్తారని, అలాగే ఊరు మొత్తం కూడా జరిగి రేపటి నుంచి అంగరంగ వైభవంగా అమ్మవారి జాతరని ప్రారంభించి 27న మళ్ళీ కుంభ నివేదనతో కంప్లీట్ చేసే వరకు కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అమ్మవారి కాపాడుతుందని నమ్ముతూ నేను మరొకసారి దీన్ని ఏర్పాటు చేసిన వారందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందించేందుకు వల్కన్జీ 2K26 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు పేర్కొన్నారు. ఏపీ నిట్లోని డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న వల్కన్జీ 2K26 పోస్టర్ను వల్కన్జీ వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలను, వినూత్న ఆలోచనలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. వల్కన్జీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని డీన్ డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఆహుతులను 2 రోజుల పాటు అలరించనున్నాయి. తాడేపూడి గ్రామదేవత బల్సులమ్మ జాతర ఈ నెల 12వ తేదీ నుండి జరగనున్న నేపథ్యంలో సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ అన్నారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తాడేపూడి గ్రామదేవత శ్రీ బల్సులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా తిరుమల బిల్డర్స్ అధినేత తిరుమల సూరిబాబు 50,000 రూపాయలు, పాబోల్ రాజగోపాల్ 25,000, పలువురు దాతలు అమ్మవారి జాతర నిమిత్తం విరాళాలు అందించారు. కార్యక్రమంలో పట్నాల రాంపండు, నీలపాల దినేష్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవాకుల రమణ, నాయుడు, బాలాజీ, మల్లిక్, రుద్రా విజయ్, అర్జున సురేష్, మల్లిడి రాంబాబు, సీతాలం వినయ్, మిరియాల దుర్గాప్రసాద్, చన్నంశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బల్సులమ్మ వారి జాతర సందర్భంగా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన అంజిబాబు గారి సారథ్యంలో మన బల్సులమ్మ దేవి ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఈ సంవత్సరం చేస్తున్న బల్సులమ్మ జాతర మహోత్సవాలు కని విని ఎరిగిన రీతిలో తాడేపల్లిగూడి చరిత్రలో మొట్టమొదటిగా ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్న ఈ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి ఉత్సవాలు మన తాడేపల్లిగూడెంలో ప్రతి వార్డుల్లో కూడా మరి అమ్మవారి జాతరలు చేస్తూ, మరి తాడేపల్లిగూడాన్ని మరి మన బల్సులమ్మ అమ్మవారు మన తాడేపల్లి పుర ప్రజలను, అసెంబ్లీలో ఉన్న ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోటి క్షేమంగా కాపాడుతూ వస్తున్నందుకు మరి బల్సులమ్మ దేవికి మరి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీ బల్సులమ్మ తల్లి. మరి 2014లో మన తాడేపల్లి మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందుతూ మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెంలో బల్సులమ్మ జాతరించినటువంటి ఈ రేపు మార్చి 12 నుంచి మార్చి 27వ తారీఖు వరకు రంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి కూడా తక్కువ ఎక్కువ అనకుండా వాళ్ళు అమ్మవారు ప్రసాదించిన శక్తి మేరకు విరాళాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి, అమ్మవారి యొక్క జగద్విఖ్యాతి చెందిన ఆవిడకి మనం విఖ్యాతి చెప్పక్కర్లేదు, కానీ ఆలయ ప్రాభవం అనేది ముఖ్యం. కాబట్టి ఈ ఆలయ ప్రాభవం అంతటా కూడా మన రాష్ట్రం అంతటా కూడా విస్తరించి ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని, ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తన తండ్రి శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ నిరంతరం ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారన్నారు. ఆయన లక్ష్య సాధనలో మేమంతా ఆయన వెంట నడుస్తున్నామని అన్నారు.
ఏ పార్టీకి చెందిన వారు వచ్చినా వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారని పేర్కొన్నారు. సంపాదనలో కొంత ప్రజల కోసం ఇవ్వాలనేది ఎమ్మెల్యే సిద్ధాంతమని, తాము అదే మార్గం అనుసరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సహాయ నిధి 16,34,579 రూపాయలు విలువైన చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాడేపూడి నియోజకవర్గంలో మొత్తం సీఎం సహాయ నిధి నుండి 798 మందికి లబ్ధిదారులకు 5,24,95,679 రూపాయలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, దొవ్వా శ్రీనివాస్, పసలకొండ, మద్దాలమణి కుమార్, వాడపల్లి సుబ్బరాజు, కసిరెడ్డి మధులత, కొనగల్ల హరినాథ్, బేదినగిరి, చేపల రమేష్, గుండుమొగల సురేష్, పశుమర్తి రామ్, లక్ష్మణ్, పసల శ్రీకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఈ 19 నెలల నుంచి కూడా దాదాపుగా 798 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని మనం అందించడం జరిగింది. దాదాపుగా 5,25,00,000కి దగ్గరగా ఒక 100-200 తక్కువలో 5,25,00,000 రూపాయలని మనం అందించడం జరిగింది. ఆయనకి ఎవరు వచ్చారు ఏంటి అనేది కాదు, ప్రతి ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు అక్కడికి వస్తే దానికి మనం ఎలా స్పందించగలిగాం, ఏం పని చేయగలిగాం అనేది మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఊరు మొత్తంలో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక ఐడెంటిఫికేషన్ చేసుకుని అది ఒక లిస్టులో రాసుకుని అది అంచెలంచెలుగా ఎంతవరకు మనం కవర్ చేసే దాన్ని కంప్లీట్ చేసి పనులను పూర్తి చేసి ప్రజలకు అప్పచెప్పగలిగామనే బాధ్యత తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ రోజున తాడేపల్లిగూడెంలో మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు పడిని ఎక్కడికక్కడ బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. డ్రైన్ వ్యవస్థ మారుస్తూ ప్రతి చోట కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే వాటర్స్ ఇప్పుడు రాబోయే వేసవి కాలంలో వాటర్ ఫెసిలిటీ చాలా కొన్ని చోట్ల దూర ప్రాంతాలకి చివర ఉన్న ప్రాంతాలకు వాటర్ లేవంటే వాటి గురించి కూడా ఆలోచించి ఇప్పటికే ఒక డెసిషన్ తీసుకుని వాటర్ సమస్య లేకుండా ఉండే ప్రయత్నాన్ని ఆయన ఆల్రెడీ మొదలుపెట్టి దాన్ని కూడా చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా తింటున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఏదైతే నిత్యం మనకు అవసరం ఉన్నాయో ఆ వాటినైనా కనీసం ప్రతి ప్రజలకి కూడా చెరువులో ఉండాలి, అన్నీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంలో ఆయన ప్రతి దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని చేయడం జరుగుతుంది. అలాగే మనుషుల ఆరోగ్యం గురించి కూడా మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ 1,00,000 రూపాయలు నేను తీసుకొచ్చి ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే అంతమందికి అన్నీ ఇవ్వాలంటే అవ్వదు. కాబట్టి కనీసం ధర్మంలో మనం ఆ కుటుంబానికి ఏ రకంగా ఆదుకోగలం, ఎంత ఇవ్వగలం, ఎంతో కొంత పర్సంటేజ్ ముందు మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళ ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఆయన గతంలో జరిగింది జరగలేదు ఎన్ని మాటలు పక్కన పెడితే నెల తిరక్క ముందే మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం 2 సార్లు ఇస్తాం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు 42 చెక్లు, మొన్న 48 చెక్లు, అంటే 100 చెక్లు ఒక నెలలో ఇస్తాం అంటే ఎక్కడ లేదు. గత ప్రభుత్వం ఇక్కడ కుర్సత్యనారాయణ గారు ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎం కుర్సత్యనారాయణ ఉన్నప్పుడు ఒక 4 చెక్కులు ఇచ్చిన ఘనత కూడా లేదు. ఎక్కడ ఒక 3 నెలలు 4 నెలలు. అలాంటి వేళ మన స్థానిక శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ బియ్యం పెట్టి అక్కడ కూడా పెట్టి ఈ చెక్కులు ఏమవుతున్నాయి, ఎంతవరకు వచ్చిందని ఎంక్వైరీ చేస్తాం కూడా జరుగుతుంది. అలాగే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేని వాళ్ళకి సొంత రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఇన్ని చెక్కులు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక ఇంటికి ఒక మంచి తండ్రి ఎంత అవసరమో మన నియోజకవర్గానికి అంత మంచి తండ్రి దొరికాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడి ఆలనా పాలన ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ, ఒక ఆరోగ్య విషయంలోనూ, ఒక అభివృద్ధి విషయంలోనూ, ప్రతి విషయంలోనూ. ఎందుకంటే ఆయన 550 కిలోమీటర్లు 555 రోజులు నియోజకవర్గం అంతా తిరిగి మొత్తం ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి వార్డులో, ప్రతి సందులో ఏ విషయం ఉంది, ఎక్కడ ఏ లోపం ఉంది, ఎవరికి ఏ అవసరం అనేది అన్నీ ఆయనకి మైండ్లో ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఈ గ్రాంట్ వచ్చిందనుకో ఆ ఊర్లో పలానా చోట పలానా చేయింది ఆయనే చెప్తారు, ఎందుకంటే మనం చెప్పక్కర్లా. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. సీఎం ఎమ్మెల్యే అయిందని కూడా సుమారు 5 కోట్లు, అంటే ఏ నియోజకవర్గానికి కూడా
ఇవ్వనన్ని చెక్కులు అన్ని కోట్లు ఇచ్చి, అలాగే శ్రీరన్నయ్య వచ్చిన తర్వాత ఏ ఆపద వచ్చినా సరే నేనున్నా అని చెప్పి ప్రతి వాడికి కూడా తాడేపల్లిగూడెంలో ఏ సమస్య వచ్చినా సరే నేనున్నా అని చెప్పి వాళ్ళు తలుపు తడితే నేనున్నా అని చెప్పి, అలాగే హాస్పిటల్ ఖర్చు కానీ, అలాగే ఈయన ఎందుకంటే ఉదాహరణ ఏంటంటే నేను రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ నియోజకవర్గంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఒక అప్లికేషన్ పెడితే ఇంచుమించు 3 నెలలు అయింది. అది అసలు ఇంచు కూడా కలగకపోతే నేను శ్రీరన్నయ్య చెప్తే అది కూడా ఆ చెక్కును కూడా ఆ సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ కూడా దాన్ని కథలకు తీసుకొచ్చి త్వరలో దాన్ని కూడా వచ్చేలా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మనం గమనించాలి, గత 5 సంవత్సరాల్లో ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని చెక్కులు వచ్చినాయి, ఈ రోజున మనకి ఎన్ని ఈ 19 నెలల కాలంలో ఎన్ని చెక్కులు వచ్చినాయి ఒకసారి మీరు బేరీ చేసుకోండి. మంచిని ప్రోత్సహించండి, 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీలో ఒక చెక్కుని మీకు బెనిఫిషరీ అయితే కనుక 10 మందికి చెప్తే ఇంకొకరు కూడా ఇదే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెక్ తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని మీరు మంచి చేసిందని చెప్పకపోతే మీతోటి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోతారు. ఎందుకంటే కొంతమందికి తెలియదు. కాబట్టి మీరు అందరూ కూడా మంచిని ప్రోత్సహించండి, మీ చుట్టుపక్కల వారందరికీ చెప్పండి. ఇలాగా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నేను ఇలా చెక్ తీసుకున్నాను, నేను లబ్ధి పొందాను, ఈ కూటమి ప్రభుత్వం నాకు పనిచేసిందని మీరు చెప్పగలిగితే రాబోయే రోజుల్లో కూడా మన ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ పెంటపాడు మండల ప్రధాన కార్యదర్శి ప్రతిపాడు గ్రామ జనసేన నాయకులు చెరుకూరి జగత్ సోమశేఖర్ జన్మదిన వేడుకలు మంగళవారం సాయంత్రం సోమశేఖర్ నివాసం వద్ద వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లాబాబి, రూరల్ మండల అధ్యక్షులు వడపా ప్రసాద్, సజ్జా సుబ్బు, సోమశేఖర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆయనకు పలువురు జనసేన నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖాల యూత్ కరి సత్యనారాయణ, ప్రతిపాడు కనకదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ మధ్య అప్పారావు, యాదగిరి నాగు, ఇంటి శ్రీను, కామిశెట్టి నాగబాబు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు, మా గ్రామ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు, జనసేన నాయకులు మన జగత్శేఖర్ పండు గారికి మరియు వీరందరి కార్యక్రమంలో ఇవాళ వృద్ధాశ్రమంలోని అనాథులకు అన్నదాన కార్యక్రమం జరిగించేందుకు మా జనసేన నాయకులందరూ మీకు ఇక్కడ పెంచింది. ఇలాగే పండుగ గారికి ప్రతి సంవత్సరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని గ్రామ జనసేన ఇన్ఛార్జు అలాగే మండల ప్రధాన కార్యదర్శి అయిన అటువంటి జగత్శేఖర్ పండుగ గారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది. ఈయన 50వ సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటున్నారు. ప్రతిపాడులో ప్రతి మంచి పనికి దేనికైనా సరే ఆయన రావడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ నిలబెట్టింది ప్రతిపాడులో పండుగ. దాని తర్వాత జనసేన బాగా కష్టపడుతున్నారు. ఊళ్ళోను ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుంటున్నారు అన్నయ్య పేరు చెప్పి. అలాగే వచ్చే ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా అన్నయ్యని ప్రజలందరూ నిలబెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్తిపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చెరుకూరి సోమ చంద్రశేఖర్ ఒక పుట్టినరోజు సందర్భంగా పొద్దు నుంచి కూడా జనసేన పార్టీ తరఫున పత్తిపాడు గ్రామ పండు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేయడం జరిగినది. అలాగే ఈ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం పత్తిపాడు గ్రామ జనసేన పార్టీ తరఫు నుంచి పెట్టడం జరిగినది. భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సిఐ యూజే విల్సన్ సమర్థవంతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ప్రశంసించారు. భీమడోలు సీఐగా పనిచేసి బదిలీపై ఏలూరు ఇంటెలిజెన్స్ విభాగానికి వెళ్తున్న సిఐ విల్సన్కు మంగళవారం రాత్రి భీమడోలు వీసీ కన్వెన్షన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన అధికారిగా సిఐ విల్సన్ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. భీమడోలు ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ పి కృష్ణ, భీమడోలు ద్వారకా తిరుమల ఎస్ఏలు మదీన్ బాషా,
సర్కిల్లో ఈ చిన్నగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ 2 స్టేషన్లు కానీ ఇదే మోస్ట్ డిఫికల్ట్ పొజిషన్స్ గోస్ టు. ఎందుకంటే ఒక పక్కన హైయెస్ట్ సెన్సిటివ్ ద్వారకా తిరుమల ఉంది. మీకు తెలీదు ద్వారకా తిరుమలలో గుడి ఏమున్నా కానీ ఎవ్రీడే కూడా భయపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ చిన్న ఎలిగేషన్స్ ఉన్నా ప్రతిదీ కూడా మనకు తెలియకుండా మనకే చెప్పుకుంటాం. అదేవిధంగా పాప ఫ్యామిలీ వేరేగా అయినా ఆయనకు ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మాట అనిపించుకోకుండా ఎవరితోటి కూడా ఇగో విల్సన్ గారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఒక మాట అనిపించుకోకుండా కేవలం ఆయన క్యారెక్టర్, కాండక్ట్, తన యొక్క డెడికేషన్ ఆఫ్ వర్క్ అవన్నీ కూడా ఎసెప్ట్ అయిపోయాయి. అందుకని మీ సర్కిల్ మీద మీరు చేసిన చాలా చాలా విచిత్ర విన్యాసాలన్నీ కూడా ఆయన కుటుంబం మీద సప్రెస్ అయిపోయాయి. అది చాలా వాటికి మీకు గుర్తుపెట్టారు. నిజంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. సార్ చెప్పారు నేను కొన్ని విషయాలు బయటికి చెప్పలేని మా పై అధికారులతోనే డిస్కస్ చేయగలుగుతాం చాలా విషయాలు. నాకు చాలా పెద్ద ధైర్యం ఏంటంటే నేను ఎస్ఆర్ కూడా అదే చెప్తా ఉంటాను. నేను ఏదైనా విషయం వచ్చినా, ఎంత పెద్ద విషయం వచ్చినా సరే డిఎస్పీ గారు ఎనీ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మరి నేను హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా అమ్మ ఒక హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేసుకోగలవా ఆయన క్వశ్చన్ ఒక హాఫ్ అన్ అవర్ ఆయన లేదు హాఫ్ అన్ అవర్ అంతే ఆయన చెప్పే ఫస్ట్ మాట. కానీ సిబ్బంది కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసాడు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ సొంతంగా ఏ పని చేయడు. కింద ఎస్ఐ పని చేస్తే అది సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రెడిట్లోకి వస్తుంది. నిజంగా చాలా కేసులు డిటెక్ట్ చేయగలిగామంటే చాలా అది కేవలం క్రైమ్ టీమ్ అండ్ కన్సర్న్ ఎస్ఐస్ చేసిన పని ఎక్కువ ఉంది. అందులో నేను చేసిన పని తక్కువే చెప్పాలంటే. చాలా కష్టపడి పని చేసేవాడు. ఆయిల్ ఫామ్ గెలలకు మాదిరిగా కోకో గింజలకు ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి ఉద్యాన శాఖ జిల్లా అధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల వెంకట సుబ్బారావు, ఉప్పుల కాశీ, పానుగంటి అచ్యుతరామయ్య, నాయకులు రుద్రరాజు సుబ్బరాజు, దేవరపల్లి సత్యనారాయణ, మారంపూడి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర సిపిసి ఆర్ఐ కోకో పరిశోధనా కేంద్రాన్ని కోకో బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కోకో గింజలకు సంబంధించిన ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం కోసం ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల కంపెనీలు ఇష్టారాజ్యంగా రోజు రోజుకి ధరలు తగ్గించి ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపరుస్తూ ఉన్నారు. ఏమైనా ధర ఎందుకు తగ్గించారనంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గింది కాబట్టి మేము ధర తగ్గించామని చెప్తా ఉన్నారు. మరి ఇదే సీజన్లో గత సంవత్సరం ఇదే సమయంలో కిలో కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్లో 900 రూపాయల ధర ఉన్నప్పుడు ఆ రోజు రైతులకి 450 రూపాయల ధర మాత్రం ఇచ్చారు. మరి ఆ రోజు రైతులకి అంతర్జాతీయ మార్కెట్ ధర కంపెనీ ఎందుకు చెల్లించలేదు? మరి ప్రభుత్వం జోక్యం చేసుకున్నా సరే ఇవాళ కంపెనీలు ఇవాళ 500 రూపాయలు మించి రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలు ప్రోత్సహిస్తే 500 రూపాయల ధర కల్పించిన పరిస్థితి ఉన్నది. మరి 900 రూపాయల ధర ఇవ్వకుండా ఆ రోజు మోసం చేయడం వల్ల దాదాపు గత ఏడాది 500 కోట్ల రూపాయలు పైగా కోకో రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఈ సంవత్సరం మాత్రం అంతర్జాతీయ మార్కెట్ల ధరలు తగ్గినాయి కాబట్టి మేము తగ్గించామంటున్నారు. అంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల, ఒక ఫార్ములా లేకపోవడం వల్ల ఈ రకంగా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామంతో కూడా శ్రీ సిద్ధి బుద్ధి సైతి విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరికి పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. అలాగే ఉగాది రోజు
వినాయకుడిని పూజిస్తే వినాయకుడిని దర్శనం చేసుకుని వినాయకుడికి ఇష్టమైనటువంటి అభిషేకంలో పాల్గొని వినాయకుడికి గరికి సమర్పిస్తే తప్పకుండా ఆ ఉగాది నుంచి భక్తులకి ఆ మనసులో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కావున ప్రతి భక్తులు కూడా గోత్రనామములు రాయించుకుని శ్రీ సిద్ధి బుద్ధిమైన విఘ్నేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.